అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లోనే దేవుళ్ళ పటాలు చూపిస్తుంది. ఈరోజు పూజా వీడియోనేమో అనుకుంటున్నారా? నేను చాలా వీడియోస్లో ఇంతకు ముందే చెప్పాను కదా, ఇక్కడ మొత్తం వంగిపోయినట్టుగా అయిందని. ఫొటోస్, అందులో ఉన్న సామాన్లు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయినాయి. దేవుళ్ళ పటాలు కింద పడిపోతున్నాయి కదా, ఆ టైంలో నేను స్నానం చేసి ఉంటాను, చేయకుండా ఉంటాను. తీసి పైనకి పెడదామంటే నా మనసు ఒప్పదు. ఇంకా ఇప్పటి వరకు అయితే పిల్లలతో పెట్టించిన. కింద పడి ఈ ఫోటో అయితే మొత్తం చిరిగిపోయింది. ఇంకా అన్నీ కూడా మళ్ళీ అలాగే పడుతున్నాయి. అది కూడా బోర్లా పడుతున్నాయి. నాకు అది నచ్చలేదు. అందుకే దీన్ని సెట్ చేసుకునే వరకైనా, లేకుంటే దేవుళ్ళ గది చేసుకునే వరకైనా దేవుళ్ళనన్నీ కూడా తీసి పెడదామని ఒక బేషన్లో అయితే తీసి పెట్టేశాను. మళ్ళీ కింద పడి ఫోటోలు పగిలిపోతే బాగుండదు కదా. అదంతా ఏమో కానీ బోర్ల ఫొటోస్ పడుతున్నందుకు నాకు నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి. అందుకే తీసి పక్కన పెట్టాను. ఈ రోజటి వీడియోలో అయితే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. పేర్లోనే కాదండి, నాకు కూడా హార్ట్ ఉంది. అదేనండి మనసు. అంటే మాకు లేదంటావా అని అనుకోకండి. మళ్ళీ మీకు ఇంకా నాకన్నా పెద్ద మనసు ఉంది కాబట్టే నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మీకు మనసు లేదంటానా? అయ్యో రామా. సరే ముందైతే మన వీడియో మొత్తం చూశాక నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. బాగా మోడమేసుకుంది, వర్షం పడేలాగుంది. అందుకే గబగబా వాకిలు ఊడ్చేసుకొని మొక్కలన్నీ కూడా వర్షానికి తడిచేలా అయితే దొబ్బేశాను. మా పెద్ద బాబుకి ఫుల్ ఫీవర్గా ఉంది, బాగా జలుబు, జ్వరము. వాతావరణంలో చేంజెస్ ఉన్నాయి కదా, అందుకే ఇంకా వానికి సుస్తయింది. ఇక్కడ కొలాయి నీళ్ళది నల్ల పెట్టించుకున్న తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే కూర్చున్న కాడనే నీళ్లు విప్పుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఊరికే తోడే పని లేదనమాట. నాకు ఒక డౌట్ అండి, నేను ప్రతి వీడియోలో ఒకే మ్యాటర్ గురించి మాట్లాడుతున్నానా? అంటే నేను వీడియోకి వాయిస్ ఇచ్చే టైంలో నేను ఏం మాట్లాడుతున్నానో, ఈరోజు ఏం మాట్లాడానో అది రేపు గుర్తుండదు. ఏమో మర్చిపోయి మాట్లాడినేమో. కొంతమంది ఉంటారు కదా, ఒకే విషయాన్ని పదే చెప్తుంటారు. అంటే మనకు ఒక మ్యాటర్ తెలిసినప్పుడు పక్కనోళ్ళకి చెప్తాం కదా, చెప్పినామన్న విషయం మర్చిపోయి మళ్ళీ చెప్తాం కదా, అట్లా. నేను ఒక కామన్ ఉమెన్ అండి, ఒక హౌస్ వైఫ్ని. ఇంట్లో ఏదో ఖాళీగా ఉండి ప్రతిదానికి మా వారి మీద ఆధారపడటం ఇష్టం లేక ఇట్లా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అని తెలుసుకొని స్టార్ట్ చేశాను. ఇందులో ఏదైనా తప్పుగా మాట్లాడినా, మిమ్మల్ని నొప్పించినా, మిమ్మల్ని బాధ పెట్టినా నన్ను క్షమించేసేయండి. క్షమించడం అనేది మనిషికున్న గొప్ప లక్షణం. ఏదో 4 రాళ్ళు సంపాదించాలి అన్న ఆశతో స్టార్ట్ చేశాను. నేను మీకు పాజిటివ్గా కనిపిస్తేనే నాకు సపోర్ట్ చేయండి. మా పెద్దోనికి ఫుల్ ఫీవర్గా ఉందని చెప్పిన కదా, సాయంత్రం వరకు మా చిన్నోనికి కూడా బాగా ఫీవర్ పట్టేసింది. బ్యాంకులో చిన్న పనుండి మా చిన్నోన్ని వదిలేసి వెళ్ళాము. వచ్చే వరకు జ్వరం పట్టింది. పిల్లల గురించి తెలిసిందే కదా, వాళ్ళకి కొంచెం ఒంట్లో బాగోలేకపోయినా సరే ఇంకా మీదనే ఉంటారు. మా చిన్నోడైతే మరీను ఇంకా ఎత్తు అని బాగా సతాయిస్తాడు. ఓమైంది నాని, ఓమైందే? జ్వరం వచ్చిందా? ఓమైందే? నువ్వు ఉండు నాని, నువ్వు చెప్పు గుండు, ఓమైంది? టీవీ పోయింది కానీ నీకు జ్వరం వచ్చిందా? చూదేపిస్తామా? ఏపిస్తామా? నాన్నగానికొకటి, నీకొకటి. నీకు కావాలా? చూది కావాలా? అంగన్వాడీ దగ్గర నుంచి ఎగ్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా అందులో ఉంచితే పిల్లలు పగలగొట్టేస్తారు కదా, అందుకే ఇంకా ట్రేలో అయితే సర్దేసుకుంటున్నాను. ఆడవాళ్ళకి మధ్యాహ్నం టైంని పక్కన పెడితే ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి పక్కాగా పనులుంటాయి. ఇంకా మధ్యాహ్నం అంటారా, ఒకరోజు పని ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. ఏమైనా పనులున్నా కూడా కొంచెం తొందరగా పూర్తి చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా టైం మిగులుతుంది. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంది అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అట్లయితేనే ఉదయం ఏ హడావిడి లేకుండా పిల్లల్ని ప్రశాంతంగా స్కూల్కి పంపించవచ్చు. ముఖ్యంగా కర్రీస్ గురించి రేపు ఏం చేస్తామో ఈరోజు నైటే డిసైడ్ అయిపోవాలి. లేదనుకోండి రేపు ఉదయం ఏం కూర చేయాలి అని ఆలోచించటానికే మనకి స్కూల్ టైం అయిపోతుంది. పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదు కదా, అంటే వాళ్ళకి జలుబు, దగ్గు, దాంతోపాటు వామిటింగ్స్, మోషన్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి నెలలు అవుతాయి అంటారు. ఎంతమందికి తెలుసు? అంటే కన్రెప్పలు చక్కగా నిలబడతాయంట. ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి, వామిటింగ్స్, మోషన్స్ లాంటివి. ఇట్లా జరిగినప్పుడు నెలలు అయినాయి అంటారు. అందరూ నమ్ముతారో లేదో తెలియదు కానీ మంతరిప్పించి
ఒక తాయిత అయితే కట్టిస్తారు. పిల్లలకైతే ఈ ప్రాబ్లము చిన్నప్పటి నుంచి 10 years వరకు ఉంటది అంటారు. ప్రస్తుతం మా 2 పిల్లలకి కూడా అవే అయినాయి అంటుర్రు. అంటే పెద్దవాళ్ళు ఏంటంటే ఫేస్ చూసి చెప్పేస్తారనమాట. నేనైతే ఈరోజు ఇంకా ఎలాగూ గడిచిపోయింది కదా, ఒకవేళ రేపు కూడా తక్కువ కాకుంటే గనుక వెళ్దాం అనుకున్నాను. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా సరే మళ్ళీ నాగర్ కర్నూలుకి వెళ్ళాలి. బైక్ పైన తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉందబ్బా. నాతో పాటు 102 బండిలో అయితే వస్తారు కదా, వాళ్ళైతే 8th monthలో కూడా బండి మీద 2 sides కూర్చోగలుగుతున్నారు. నేను మాత్రం 1 side కూర్చోనికే కూడా చచ్చిపోతున్నా. నైట్ టైమే మనం స్టవ్ని కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం టక్కున వంట అయిపోతుంది. అబ్బా మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఇంకా హడావిడే. ఈవినింగ్ టైంలో మనకు టైం ఉంటే గనక ఎన్ని పనులు అవుతాయో అన్నీ పూర్తి చేసేసుకోవాలి. ఉదయం పూట అన్నిటికంటే రిస్క్ పని అంటే పిల్లలు సతాయిస్తూ ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవ్వటానికి గిట్లా. ఇంకా వాళ్ళను మేనేజ్ చేస్తూ పనులు చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటాం. అదేదో ఇంటి పనులు నైట్ టైం పూర్తి చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టైం పిల్లల్ని ఫ్రీగా పంపించవచ్చు. మా ఇంటి పక్కన ఒకటి ఇటుకలది ఇల్లు అయితే ఉంది కదా, అది మాదే. అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కట్టారంట, తాతయ్య అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు కట్టారు. వాళ్ళు ఉండటం కోసమో లేకుంటే అప్పుడు మేకలో గొర్రెలో కాస్తుండేనంట, వాటి కోసమో అయితే కట్టిర్రంట. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రూమ్ని మంచిగా చేపించుకొని ఆ ఇంట్లోకే వద్దాం అనుకున్నాము. కాకపోతే కొంతమంది అది వాస్తుకు లేదు అన్నారు. అంటే ఇంటెన్కి సైడ్ నుంచి మొత్తం ఐమూల వస్తుంది అనమాట. మనకి ఇల్లు కట్టుకున్నప్పుడు బాక్స్ షేప్లోనే ఉండాలంట, అట్లా ఐమూల వస్తే మంచిది కాదంట. వాస్తు లేని ఇల్లుని ఎంత మంచిగా చేపించుకున్నా వేస్ట్ కదా, అందుకోసమని ఇంకా దాన్ని అయితే వదిలేసినాం. ఫ్యూచర్లో దాన్ని చేయించుకుంటామా అంటే ఇంకా తెలియదు. బ్యాంక్ పని నుండి పక్కూరికైతే వెళ్ళామన్నాను కదా, అక్కడ సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది. కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కాజు బాదం లడ్డూలు కానీ ఏవైనా చేసుకుంటాను కదా, అందుకోసమని తీసుకున్నాను. నాకు మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము. ఊళ్ళో ఉంటాయి కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అక్కడ చిన్న చిన్నగా కనిపించేసరికి టెంప్ట్ అయిపోయి ఇంకా తీసుకున్నా. నాకు ఓరియో బిస్కెట్ అంటే చాలా ఇష్టము, తినక చాలా డేస్ అవుతుంది. అక్కడ కనిపించగానే అవి కూడా తీసేసుకున్నాను. ఆల్రెడీ ఒకటి తినేసిన. నిజానికి నేను చాకో పౌడర్ తీసుకుందాం అనుకున్నాను, కేక్స్లో కానీ వేటిలోనైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకోసమని. అదైతే దొరకలేదన్నమాట, వెనీలా ఫ్లేవర్ దొరికింది, ఇంకా అదే తీసుకున్నా. మా పెద్దోన్ని కూడా పోయేటప్పుడు తోలుకొని పోయినాము. వాడైతే బూస్ట్ కావాలన్నాడు. అక్కడ బాక్స్ ఉండే, బాక్స్ తీసుకుందాం రా అంటే వద్దు అని ప్యాకెట్సే ఇప్పించుకున్నాడు. అసలే ఫీవర్లో ఉన్నాడు కదా, ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని వానికి నచ్చింది తీసుకున్నాం. అన్నీ కూడా ఇంకా ఒక డేట్స్ది బాక్స్ ఉంటే అందులో అయితే పెట్టేసుకుంటున్నాను. వీటిని ఇలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా. మా చిన్నోడైతే లేచినిండే డాడీ డాడీ అని ఏడిస్తే ఇంకా మా ఆయనకిచ్చి పంపించిన. ఫీవర్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి, డల్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ సిక్గా ఫీల్ అయిపోతాడు. అదే బయటికి గనుక పంపించినాం అనుకోండి, కాసేపు ప్రశాంతంగా ఉంటాడు, మంచిగా నిద్రపోతాడు. వాడు పడుకున్నాడు కదా అని ఇల్లు ఊడవలేదు, అందుకని ఇంకా వాళ్ళు వేసి బయటికి వెళ్ళగానే సాపా మొత్తం తీసేసి ఇల్లు అయితే ఊడ్చుకుంటాను. నేనైతే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చుకున్నాను. బ్లడ్ అయితే బాగానే ఉందన్నారు. బ్లడ్ది అలాగే స్కానింగ్ చేయించుకున్నాక స్కానింగ్ది ఒకేసారి మీకు చూపిస్తాను. బ్లడ్ ఇప్పటికైతే బాగానే ఉంది, కానీ దాన్ని తగ్గకుండా చూసుకోవాలి కదా. 9th monthలోనే ఇంకా ఎక్కువగా తగ్గుతుంటుంది. అందుకోసమనే కాజు బాదం బెల్లం అన్నీ తీసుకొచ్చుకున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే చేసుకుందామని. నాకు పిల్లలకి ఇద్దరికి కూడా ఉపయోగపడతాయి కదా, ఇంకా నెక్స్ట్ ఆ పని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. పెద్దోనికైతే ఇంకా సిరప్ వేస్తున్నా. పిల్లలు సిరప్ తాగాలంటే బాగా సతాయిస్తారు కదా, కానీ మా పెద్దోడు మాత్రం అట్లా కాదు, అస్సలు సతాయించడు, వెంటనే తాగేస్తాడు. కాకపోతే వానికి కొంచెం మంచిగా చెప్పాలన్నమాట, తాగితే బలం వస్తుందని, జ్వరం తగ్గిపోతుందని, ఇంజెక్షన్ ఇవ్వరని, ఇలాంటివి కొన్ని మాటలు చెప్పినామంటే ఇంకా తాగేస్తాడు. అదే మా చిన్నోడైతేనా సిరప్ బాటిల్ ఇట్లా పట్టుకుంటే చాలు, ఇంకా అవతలకి జంపు. ఇప్పుడైతే మీతో ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. ఇది బెల్లము ఇంకా రాగి పిండితో అయితే చేస్తాం. బెల్లం కానివ్వండి, రాగి పిండి కానివ్వండి హెల్త్కి మంచిది కదా, అందుకోసమని చేస్తున్నాను. ఇది నేను చేయటము ఫస్ట్ టైమే, పర్ఫెక్ట్ వస్తుందో రాదో చూపిస్తా. బెల్లము ఈ కలర్లో ఉంటుంది, ఇంకొకటి కూడా ఉంటుంది కదా, ఏది మంచిది ఇంతకి? చాలా వరకు మనం ఏమైనా రెసిపీస్ కనుక ట్రై చేసినాం అనుకోండి, చక్కెర కంటే ఈ బెల్లం వేస్తే చాలా మంచిది కదా హెల్త్కి.
కానీ కొన్నిట్లో అయితే షుగర్ వేయక తప్పదులేండి. బెల్లం తురుముకున్న తర్వాత అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసాను. రాగులు అయితే నేను రాగి పిండి బెల్లం జావా కాసుకుందామని పిండి అయితే పట్టించుకున్నాను. ఇంకా రాగి పిండి అయితే ఒక గ్లాసు అలాగే ఒక సగం గ్లాస్ అయితే వేసుకున్నా. దీనిలో చాకో పౌడర్ అయితే వేయాలి, కానీ నాకు అది దొరకలేదు. అందుకోసమని ఓరియో బిస్కెట్స్ అయితే వేస్తున్నా. నెక్స్ట్ టైం నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడైనా తెచ్చుకోవాలి. నేను వేరే షాప్స్లో కూడా అడిగినా కానీ లేవన్నారనమాట కిరాణా కొట్టులో. ఇంకా బిస్కెట్స్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను. నీళ్లకు బదులు పాలు వేసుకుంటే ఇంకా బెటర్. ప్రస్తుతానికి మా ఇంట్లో పాలైతే లేవు, అందుకే నీళ్ళు పోసిన. దీన్ని మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టుకున్నా అయిపోతుంది. బ్యాటర్ ఇంకా మంచిగా ఉంటుంది. నేనైతే స్పూన్తోనే స్మాష్ చేస్తున్నా మొత్తం. బిస్కెట్లు అయినా బెల్లం అయినా ఊరికేనే కరిగిపోతుంది కదా, అందుకే చెంచాతోనే చేస్తున్నాను నేను. అంత టైం లేదు, మాకు ఓపిక కూడా లేదు అనుకున్నోళ్ళు మిక్సీలో వేస్తే ఒక్క తిప్పితే అయిపోతుంది. నిజంగా వంటలు రావు అనుకుంటేనే నేను చెఫ్ అయిపోతున్నా అబ్బా. ఇంకోటి, ఇంట్లో వరకు నేను ఏదైనా ట్రై చేస్తాను, కానీ అందరికి వండాలంటే మాత్రం నిజంగానే భయం అవుతుంది. బయటనే కాదు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వండాలన్నా కూడా భయం అవుతుంది. అన్నం ఎంత వండాలి, కర్రీ ఎంత చేయాలి, ఇదంతా మనకు తెలియదు అనమాట. ఎప్పుడు మేమే ఉంటాం కదా, మా కాడికి ఏం చేయాలనో నాకు తెలుసు, కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎంత వండాలి ఏంది అనేది మాత్రం తెలియదు. పొంగనాల పెంచి అయితే తీసుకొని అన్నిట్లో కూడా ఆయిల్ అయితే వేసుకున్నాను. నూనెకి బదులు నెయ్యి వేసుకుంటే బెటర్, కానీ నెయ్యి చిన్న డబ్బానే ఉంది కదా, ఇంకా దాంతో నాకు చాలా పనులు ఉన్నాయి, అందుకే ఇంకా నెయ్యి అయితే వేసుకోలేదు. నేను ఆయిలే వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ అయితే మా పిల్లలు ఓగొట్టేసిర్రు, అందుకే ఇంకా చేతితోనే రుద్దేసిన. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాటర్ అయితే కలుపుకున్నాం కదా, అదైతే పొంగనాలు వేసుకున్నట్టుగానే వేసేస్తున్నాను. కొంచెం పెద్ద స్పూన్ తీసుకుంటే బాగుండేది, నింపడానికే నాకు టైం పట్టింది. ఇంకో స్పూన్ పెడితే మళ్ళీ అది ఎక్కడ తోమాల్సి వస్తుందో అని ఉన్న స్పూన్తోనే వేసేసిన. ఇదంతా కూడా మనము స్టవ్ వెలిగించక ముందే చేసుకోవాలి. ఇవైతే మనకు ఒక్క 5 మినిట్స్లో కాలుతాయి. స్టవ్ కనుక వెలిగించి వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఫస్ట్ వేసినవి మాడిపోతాయి. అందుకే మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. కావాలంటే దాని మీద మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ కాజు, బాదం, చాకో చిప్స్ ఇంకా ఏవైనా ఉంటే అలాంటివి వేసుకోవచ్చు. నాతో కాజు అయితే ఉండే కదా, ఇంకా వాటిని చిన్నగా కట్ చేసేసుకొని అన్నిటి మీద కూడా స్ప్రెడ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి వస్తుందో రాదో తెలియదు కదా, అందుకని కొద్దిగా పిండే తడుపుకున్నాను. ఒకవేళ వస్తే టేస్ట్ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకుంటా. ఇంకా అన్నిట్లో వేసేసుకున్నాను కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకా పొంగనాల పెంచు పెట్టేసి దాని మీద క్లోజ్ చేసేసుకోవాలి. ఇవి చాలా తొందరగా కాలుతాయి, అందుకోసం ఎక్కువసేపు ఉంచొద్దు, కింది సైడ్ మాడిపోతాయి. తొందరగా ఒక 5 మినిట్స్ ఉంచి తీసేస్తే చాలు, లేకుంటే అడుగున మొత్తం మాడిపోతాయి. సేమ్ ఇంకా మనం పొంగనాలు ఎలా తీస్తామో అలా తీసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మాది నాన్ స్టిక్ అంత మంచిగా లేదు కాబట్టి కొన్ని రాకపోవచ్చు, లేకుంటే బాగా ఎక్కువ కాలుతాయి చూడు, అవి కూడా రాకపోవచ్చు. నాకు పొంగనాలు అంటే బాగా ఇష్టం, కానీ అస్సలు వేసుకోను. ఎందుకంటే మధ్యలోనేమో కాలుతాయి, సైడ్స్కేమో కాలవు. ఇదో పెద్ద తలకాయ నొప్పి. నేను వస్తాయో రాదో లేదంటే మొత్తం అతుక్కుపోతాయో ఏందో అనుకున్నా, కానీ చాలా ఈజీగా వచ్చేసినాయి. నిజంగా నేనైతే ఇంత మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే అబ్బా. అవి వేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలింది, ఇంకా 3 అయినాయి అనమాట. 3ంటికి వేసేసిన. ఇవైతే మనం కప్ కేక్స్ వేసుకుంటాం కదా, సేమ్ అట్లనే ఉన్నాయి, కానీ చాలా ఫాస్ట్గా అయినాయి. వాటికైతే టైం పడుతుంది కదా, వీటికి జస్ట్ 5 మినిట్స్ చాలు. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు చేసుకోనికే. చాలా మెత్తగా సాఫ్ట్గా అయినాయి, చాలా బాగున్నాయి. ఒకటి తిందో చెప్పు ఎట్లుందో. వస్తాను గుండు. ఏంది ఏమిటి ఎట్లా చేసినావు అని అడగకు. తీయ ఉందానే బెల్లం సరిపోయిందా? రాగి పిండేనే మంచిదేనేమో, వాడేం తింటలేడు. మా వాళ్ళకు నచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ గురించి పక్కన పెడితే నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి. టేస్ట్ కూడా బాగుంది. కొంచెం సప్పగా అయినాయి. అంటే నాకు బెల్లం తురిమే ఇంట్రెస్ట్ లేక కొద్దిగానే తురిమిన. బెల్లం తుర్మనికే బద్ధకం అయ్యి కొంచెమే తురిమిన, అందుకే కొంచెం సప్పగా అయినాయేమో. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అబ్బా, హెల్త్కి కూడా మంచిది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో నాకు చెప్పుర్రి. ఈ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినేంటి, అన్నీ కాదులేండి, కొన్ని వేసిన.
మళ్ళీ ఇన్ని గానం ఒకటేసారి వేసినావా అనుకోకురి. కొన్ని వేసినాను కానీ మడత పెట్టలేదన్నమాట. మంచం మీద అట్లనే ఉండే. ఇంకా అన్ని కలిపి ఇప్పుడైతే మడత పెట్టేసి ఎక్కడక్కడ సర్దేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో అయితే నేను మొత్తం వాషింగ్ మిషన్ గురించే ఎక్కువగా మాట్లాడినా కదా. నిజానికి అది నేను ఒక రివ్యూ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను, అందుకే దాని గురించే మాట్లాడినా. నేను బయట జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్ కాదు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఒక హౌస్ వైఫ్గా నేను ఏం ఫేస్ చేస్తానో నేను అవే చెప్తా. ఇంతకు ముందు విషయాలను వదిలేస్తే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వర్క్ అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి వీడియోస్ ఎడిటింగ్ కానీ ఏమైనా వర్క్ ఉందనుకోండి, ఇంటి పని పెండింగ్లో ఉంటుంది. కానీ వీడియోస్ గురించి నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నా అని వేరే వాళ్ళకి తెలియదు కదా. అలాంటి టైంలో ఇంటి దగ్గరనే ఉన్నావు కదా, ఇంకా పని కాలేదా అని అంటారు కదా. నేను అదే చెప్తున్నాను వీడియోలో. వేరే వాళ్ళు అనుకుంటారో లేదో తెలియదు కానీ మీరు అనుకునేదే ఎక్కువైంది. వేరే వాళ్ళు మన ముందల వేరే వాళ్ళ గురించి అన్నప్పుడు మన గురించి అనకుండా ఉంటారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మంచిగా నన్ను ఉండండి, ఎవరో ఒకరు ఏదో ఒకటి మీ గురించి అనుకుంటూనే ఉంటారు. నా గురించి ఎవ్వరేమనుకోరు అన్న థాట్ మాత్రం పెట్టుకోవద్దు. అనుకుంటారు కాబట్టే నాకు చెప్పాలనిపించింది కాబట్టే చెప్పినా. మీరు నొచ్చుకుంటే మాత్రం సారీ. నాకు తెలిసినంత వరకు నాకు ఇంకా మెచ్యూరిటీ మైండ్ రాలేదనుకుంటా. ఎందుకంటే నా ముందర ఎవరైనా నా గురించి అన్నారనుకోండి, నేను ఖచ్చితంగా ఫీల్ అవుతా. అది బయటికి కనిపించకపోయినా లోపల నా బాధ నేను పడతా అంతే. బయటికి ఏం జరగలేదులే అనుకున్నా సరే లోపల మాత్రం బాధపడతా. కామెంట్స్ విషయంలో కూడా అంతే. ఎవరైనా కొంచెం ర్యాష్గా కామెంట్ పెట్టిరనుకో ఇంకా నాకు బాధ అనిపిస్తుంది. కొందరు మాట్లాడే తీరే ర్యాష్గా ఉంటుంది, అది వాళ్ళ మనస్తత్వం లేండి. నేను మొదట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో వైరల్ అయింది. నాకు 1 monthలోనే మానిటైజేషన్ మొత్తం కూడా అయిపోయిందనమాట. అయితే అది బ్యాక్ కుట్టే వీడియో. ఒక వీడియో ఎక్కువ వ్యూస్ పోతుందంటే దానికి ఎక్కువ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అందులో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. అయితే ఎవరో ఒక ఆమె పెట్టిందనమాట, బాగా చెప్పినావులే అమ్మా అనుకుంటా కొంచెం ర్యాష్గా పెట్టింది. ఇంకా అప్పుడు నా బాధ చూడాలి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా, అబ్బా ఇప్పుడే డిలీట్ చేసేద్దాం దీన్ని, ఇట్లా ఎన్నో థాట్స్. అసలు మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది, మనసు మొత్తం బాధగా ఉండే. ఆ కామెంట్ని నేనే ఒక 100 సార్లు ఓపెన్ చేసి చూసి చదివేదాన్ని బాధపడేదాన్ని. చివరికి ఆ కామెంట్ని డిలీట్ చేసేసిన. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే మళ్ళీ చదవటానికి ఆ కామెంట్ లేదు కదా. అప్పటి నుంచి నేను ఇదే పాటిస్తా. నాకు ఏదైనా బాధ కలిగించేది ఉంది అంటే నేను దాన్ని డిలీట్ చేసేస్తా. కొందరు సెన్సిటివ్గా ఉంటారనమాట, తొందరగా ఏడుపు వచ్చేస్తుంది నాలాగా. ఒకప్పటి నన్ను ఇప్పటి నన్ను పోల్చుకుంటే కనుక ఇంకా నేను చాలా బెటర్గా అయినా అనుకుంటున్నా. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో ఫేస్ చేస్తుంటాం కాబట్టి ఇంకా అలవాటు అయిపోతుంది. కొంచెం స్ట్రాంగ్ ఉమెన్గా అవుతాం అనమాట. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ డే కోసం క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నాను. దానికోసము క్యారెట్ అయితే తురుముతున్నా. ఇప్పుడైతే ఫ్రీగానే ఉన్నా కదా, ఖాళీగా కూర్చునే కంటే ఈ పని చేసుకున్నాం అనుకోండి రేపు పొద్దున తొందరగా అవుతుంది. ఏ ఓపిక లేదు పో అనుకున్నాం అనుకోండి రేపు మార్నింగ్ లేట్ అవుతుంది. అందుకే ఇంకా ముందుగానే క్యారెట్ని అయితే తురిమి పెట్టుకుంటున్నాను. ఇదే కాదు ఏదైనా సరే నెక్స్ట్ డే లేట్ అవుతుందేమో అనుకున్నది నేను నైటే చేసి పెట్టుకుంటా పనులన్నీ. బీట్రూట్ కూడా చాలా ఉన్నాయి, మా ఆయన చూసి తిట్టేలోపు నేను అవి ఖతం చేయాలి. నెక్స్ట్ బీట్రూట్ రైస్ చేసుకొని తినాలి. ఒక విషయం మీరు చెప్పండి, అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే బాగుంటుందో, మీకు ఎలాంటి వీడియో చూడాలనుందో నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అంటే కొంతమంది మనీ సేవింగ్ గురించి అడుగుతారు కదా, అది కానీ లేదంటే మీ మంత్లీ బడ్జెట్ అని అడుగుతారు కదా, అట్లా అనమాట. నాకు మోటివేట్ చేయాలంటే కూడా చాలా ఇష్టం. అది ఏ విషయంలో చేయాలో కూడా మీరు కామెంట్ చేసి చెప్పుర్రి, నేను ట్రై చేస్తా. వీడియోస్ ఏంటంటే మోటివేషన్ ఉండాలి, ప్లస్ నా వర్క్ నేను చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఇంకోటి, నేను డైలీ వీడియోస్ పెడతానని చెప్పాను కదా, అయితే ఏమనుకున్నానంటే ఒక 3 days లైన్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం. నాకు ఎప్పుడు వచ్చేటంత వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఓకే, లేకపోతే ఒకవేళ వ్యూస్ తగ్గినట్టుగా అనిపిస్తే మాత్రం వద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను ఇంత కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది కదా. నాకైతే అట్లా డైలీ వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ తగ్గినట్టుగా అనిపించింది. అందుకే పెట్టాలా వద్దా అన్న అయోమయంలో ఉండిపోయా. నేనైతే టిఫిన్ బాక్స్, స్నాక్స్ బాక్స్, అట్లనే కర్చీఫ్ అన్ని కూడా ఒకే దగ్గర పెట్టేసుకుంటా, మార్నింగ్ వెతకకుండా. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.